నమస్తే, సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా శ్రీ మలయాళ భగవతీ పీఠ అలాగే ట్రిపుల్స్ డివోషనల్ అధినేత డాక్టర్ ఎన్ శివనరసింహ తంత్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు, ప్రస్తుత కాలం ఎలా మారిపోయిందంటే అమ్మాయి బయటికి వెళ్ళాలంటే భయం, ఇంట్లో ఉండాలంటే భయం. కలియుగ కీచకులు, దుర్యోధను లాంటి వాళ్ళు చాలా మంది తయారయ్యారు. తల్లిదండ్రికి బయటికి పంపించాలన్న భయం వేస్తుంది. ఎక్కడన్నా బయట ప్లేస్ కి పంపించి చదివించాలంటే భయం వేస్తుంది. ఆ చదువులకు పంపించేటప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో, అక్కడ సెక్యూరిటీ ఉంటుందో లేదో అనే ఒక భయము పేరెంట్స్ లో చాలా మందికి ఉంటుంది. అలాంటి వాళ్ళకి మన దగ్గర ఏమైనా రెమెడీస్ కానీ పరిహారాలు కానీ ఉన్నాయా? అంటే మాకు సెక్యూరిటీ ఉంది, మేము ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు అని. చాలా సూపర్ ప్రశ్న, మంచి ప్రశ్న. సనాతన ధర్మం అనేది కాపాడడానికి కొంత వేరే ధర్మస్తులు అందరూ కూడా మన ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని మంత్రస్థలకు తీసుకెళ్ళడానికి ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. అలా కాకుండా కూడా సరే మన వాళ్ళైనా ఎవరైనా బయట వాళ్ళైనా కీచకుల విధంగా దృష్టి మన ఇంటికి పడకుండా, తర్వాత వాళ్ళ సేఫ్ సైడ్ మనకు కూడా దృష్టి దోషం రాకుండా, ఇంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లం లేకుండా మన ఇంట్లో ఆడపిల్లలు ఖచ్చితంగా పెట్టుకునేటట్టు ఈ ఒక చిన్న వస్తువు చెప్తాను మన ఇంటికి ఉండేటట్టుగా. దాని ముందు మాట్లాడకుండా మా స్వామి దాని ముందు వెళ్ళాం. ఓకే, స్వామేశ్వర సురమత లక్ష్మి ఆర్యంలో వాళ్ళకి నిర్మిన శాస్త్రవేశపరివేశని హరిగా సుతన జ్యోతి స్వరూపం మాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవుని వల్ల శ్రీ స్వామి. అయితే ఒకటి ఏదైతే వస్తువు పెడుతున్నామో దాన్ని కీర్తిముఖాన్ని అంటాం. కీర్తిముఖ బొమ్మ మన ఇంటి గుమ్మం బయట ఏలాడదీస్తే ఎవరైనా చెప్పిన చెడు దృష్టితో మన ఇంటికి చూడరు. మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఎవరైనా, చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా ఎవరైనా కూడా ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువు కీర్తిముఖం మన ఇంట్లో పెట్టుకోవాలి. దానిలో ఏంటంటే దిష్టి దోషం తాకరు. దుష్టులకు సంబంధించిన ఏది కూడా బ్రెయిన్ ఇటు రాదు, అటు కన్ను కూడా పడదు. అలా కీర్తిముఖ పెట్టేసి వెళ్ళాం స్వామిని ఇలా కీర్తిముఖ ఉందన్నమాట. ఈ కీర్తిముఖాన్ని మన ఇంట్లో ఏమంటారు, ఇంటి గుమ్మానికి బయట ఏలాడి తీసేసాలి. ఇల్లు మొత్తం తూడ్చేసి ప్రత్యేకంగా తూసేసి ఇంట్లో కొన్ని ధూపం అంతా వేసేసి ఇది గుమ్మంకి బయట కట్టేయాలి. బయట కట్టేస్తే మనకి ఇంట్లో కూడా నకారాం శక్తులు రావు, దుష్టగ్రహాలు రావు, వాళ్ళ దిష్టి దోషం కూడా తాకదు. మన ఇంట్లో ఏదైతే మన ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర కీచకుల దృష్టి కూడా పడదు. అంటే ఆ విధంగా ఇబ్బంది పడకుండా ఉంటారు మన వాళ్ళందరూ కూడా. అలాంటిది కూడా ఈ రాష్ట్ర అంటే ఇది కీర్తిముఖుడు అనేది మనం రక్షించుకోవడానికి ఇప్పుడు మనం ముందు ఉంటారు అనమాట. ద్వారా పడగలేక ఉండేసి రక్షిస్తూ ఉంటారు అనమాట. అందువల్ల ఏంటంటే కీర్తిముఖుడు ఇంట్లో మనకు ఒకప్పుడు పెద్ద పెద్ద గుమ్మాలకి ద్వారా పైన కీర్తిముఖుడు చెక్కిస్తుండే. మన ఇప్పుడు కీర్తిముఖం చెక్కిస్తుండే, అంటే మన ద్వారానికి పైన గుమ్మానికి కీర్తిముఖం చెక్కిస్తుండే. లేకపోతే ఇలా రెడీ చేసుకున్నా మూలలతో అంటే మొత్తం ఫిక్స్ గా పెట్టేస్తుండే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంతా కూడా వేరే మారుతూ వస్తుంది కాబట్టి, కాకపోతే మళ్ళా ఇలాంటిది ఉంటే బాగుంటుందని చెప్పి ఇలా కీర్తిముఖాన్ని ఒకటి మన ఇంటికి అలర్ట్ చేయండి, చాలా బాగా సక్సెస్ ఉంటుందని చెప్పడానికి మీరు అడిగారు కాబట్టి నాకు ఎందుకు తన గుర్తొచ్చింది. ఇలా ఉంటే బాగుంటుంది, ఇలాంటిది ఒకటి పెట్టండి. ప్రత్యేకంగా మన ఇంట్లో అమ్మాయిలకు అందరూ కూడా రక్షగా ఉంటుంది, చిన్న పిల్లలకు రక్షగా ఉంటుంది. చెడు గ్రహాలు కూడా, గాలి గ్రహాలు వీరు కూడా లోపలికి రావని చెప్పడానికి అనమాట. అంటే మనం శ్రీరామ రక్ష అనుకోవచ్చు. దానికన్నా పెద్ద అనుకోవాలి. శ్రీరాముడి కన్నా పెద్ద రక్షగా ఉంటాడు స్వామివారు. ఆ రక్షగా ఉంటాడు. ఆ విధంగా మనకు కీర్తిముఖుని మనం ఆరాధించడం వల్ల, పెట్టుకోవడం వల్ల రక్షిస్తూ ఉంటాడు అన్నమాట స్వామివారు. ఓకే, చూసారుగా. అంటే గురుగారు చెప్పినట్టుగా మనం ప్రపంచంలో చాలా ఈ కాలంలో ఎవరికి సెక్యూరిటీ లేకుండా పోతుంది. అలాగే ఇంటికి దిష్టి కానీ దిష్టి అయిండొచ్చు, ఇంకా శత్రుబాధ అయిండొచ్చు, ఎటువంటి అయినచ్చు. అమ్మాయిలకి ప్రత్యేకంగా కలియుగ కీచకుల నుంచి అలాగే దుర్యోధను నుంచి రక్షణ కలగాలంటే ఇటువంటివి ఇంటి ముందు పెట్టుకుంటే చాలా రక్షణగా ఉంటుంది అంటున్నారు. దాని గురించి గురుగారు నిజంగా చాలా ధన్యవాదాలు. మంచి విషయం చెప్పారు. అందరూ తీసుకుని అంటే ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా ఉందో చాలా మందికి మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచంలో చాలా వింటూ ఉన్నాం. సో ఏదో ఒక ఉపశమనం అన్న వాళ్ళకి కలగడం చాలా అదృష్టం. చాలా ధన్యవాదాలు గురుగారు.